అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఉన్న బస్సులపై తెలుగు రాష్ట్రాలు సీరియస్. ఆ రాష్ట్రం పేరుతో రిజిస్టర్ అయిన బస్సులను సీజ్ చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ పేరుతో రిజిస్టర్ అయిన బస్సులను సీజ్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాయి. ఇప్పటికే ఏపీలో 900, తెలంగాణలో 350కు పైగా బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రైవేటు బస్సుల సంఖ్య తగ్గడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి మహేందర్ రెడ్డి. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఉన్న బస్సులను సీజ్ చేయాలన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనంగా బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారు మంత్రి. చెక్పోస్టుల్లో ప్రైవేటు బస్సులను పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టాలన్న మంత్రి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఉన్న బస్సులు తిరిగితే సీజ్ చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయిన బస్సులు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 900 వరకు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే ఏపీలో అనేక బస్సులు నిలిచిపోయాయి.